వన్ మ్యాన్స్ ట్రాష్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ట్రెజర్ అని మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది కదా. ట్రాష్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అర్థం తీసుకోకండి. ఒక మనిషి వద్దు అని వదిలేసుకున్నది మరో మనిషికి అద్భుతమై కలిసి రావచ్చు అనేది ఆ మాటకి అర్థం కదా. ఇద్దరు స్టార్ హీరోలు ఇదే మాటని అక్షరాలా నిజం చేశారా అనిపిస్తుంది నేను ఇప్పుడు చెప్పబోతున్న స్టోరీ చూస్తే. ఒక 10 ఏళ్ల ట్రాక్ రికార్డ్ని తిరిగేస్తే అసలు అదేంటి అచ్చు గుద్దినట్టుగా ఆయన వదిలేసిన వెంటనే ఈయనకి ఇలా కలిసి వస్తూ ఉంది అనే ఫీలింగ్ కలగటం కాదు, కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్లో. ఆ ఇద్దరు హీరోలు ఎవరు? తమిళలో చూశారు కదా, విజయ్, సూర్య. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత సూర్య కెరీర్ ఎలా రివైవ్ అవుతుందో తెలిస్తే గనక అసలు ఈ ఇంపాక్ట్ని ఎలా చూడాలి, అసలు ఈక్వేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి చెక్ చేద్దామా? ఇది నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఒక టెక్నికల్ ఈక్వేషన్ అనుకోండి, లేదంటే కనుక లైఫ్ ఎవరికైనా సరే ఒక టైం వరకు బిడాయించినట్టుగా పట్టి ఉంచి ఏదో ఒక టైంలో అలా పట్టు సడలించి పైకి ఎలా తీసుకొస్తుంది మళ్ళీ అనే ఫిలాసఫీ కూడా ఇందులో ఉంది. అందుకే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. దిస్ ఈజ్ కిటాక్స్. చూడండి, విజయలక్ష్మి పెన్ ఉదవి ఆய்வாளர். ఆగస్టు 15 సిచ్యువేషన్లో సీఎం విజయ్కి త్రిష ఇలా సెల్యూట్ చేసిన విజువల్స్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతా ఉన్నాయి కదా. విజయ్ కెరీర్ లైఫ్ ఎంత సినిమాటిక్గా సడన్గా మారిపోయినాయి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 ఇయర్స్లోనే అని చెప్పడానికి ఈ సీన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కదా, తిరిగిలేని ఎవిడెన్స్ కదా. అంతే కదా, నిన్న మొన్నటి వరకు విజయ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి రికార్డు బదలగొట్టిన హీరో. అలాంటి గ్లోరియస్ కెరీర్ని సడన్గా చొక్కా ఇప్పి హ్యాంగర్కి తగిలించినట్టుగా సడన్గా అలా వదిలేసి రాజకీయాల్లోకి ఆయన ఎంటర్ అయిపోయాడు కదా. మీకు తెలుసా విజయ్ కెరీర్ గత 10 ఏళ్లుగా ఎంత పీక్స్లో ఉందో? తెలిస్తే గనక చాలా ఆశ్చర్యంగాను షాకింగ్గాను ఉంటుంది. విజయ్ అసలు ఏం సాక్రిఫైస్ చేశాడు, ఆ సాక్రిఫైస్ వెయిటేజ్ ఎంత అనేది అర్థమవుతుంది. నేను కొన్ని సినిమాలు చెప్తా, వాటి రిజల్ట్ కూడా చెప్తా. చూడండి 1 by 1. 2016 తేరీ బ్లాక్ బాస్టర్, భైరవ హిట్ట, మెర్సిల్ మెగా బ్లాక్ బాస్టర్, అంతకుమించి కాంట్రవర్షియల్ కూడా. సర్కార్ కూడా అంతే బ్లాక్ బాస్టర్. బిగిల్ కప్పు ముఖ్యం, బిగిల్ బ్లాక్ బాస్టర్. మాస్టర్ సూపర్ హిట్, ఇందులో ట్యూన్స్ అయితే ఇప్పటికీ చెవుల్లో మోగుతూనే ఉంటాయి. బీస్ట్ అక్కడక్కడే ఒకే షాపింగ్ మాల్లో తీసేసినా కానీ కమర్షియల్గా సక్సెస్ అయిపోయింది ఈ సినిమా. వారిసు బ్లాక్ బాస్టర్ట. లియో ఇండస్ట్రీ హిట్ట, చాలా ఫ్లాస్ ఉన్నట్టు కనపడతాయి కానీ 600 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఆ తర్వాత గోట్ అంతంత మాత్రంగా ఉన్న బ్లాక్ బాస్టర్ అయింది. రీసెంట్గా వచ్చిన జననాయకన్ కూడా భారీ హిట్టే, 300 కోట్లకు పైగా వసూలు చేసిందిట. చూడండి, ఎక్కడా ఫ్లాప్ అన్న మాట ఉందా? అందులో కొన్ని సినిమాలు అయితే మనం చూడలేము నిజంగా, భైరవ లాంటి సినిమాలు అయితే. ఇదేంటి ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. అయినా సరే అది హిట్, ఎందుకంటే విజయ్ స్టార్డమ్ ఎఫెక్ట్. అది 10 ఏళ్లలో ఇలాంటి కెరీర్ వరుసగా వన్ ఆఫ్టర్ అనదర్ అనిపించే స్టన్నింగ్ హిట్స్ చూసిన తర్వాత విజయ్ కెరీర్ని జస్ట్ లైక్ దట్ వదిలేసుకున్నారు కదా. చాలా కాంట్రాస్ట్ సిచ్యువేషన్ అంటే తెలుసా, విజయ్ కాంటెంపరీ కాస్త కుడి ఎడంగా ఒకేసారి కెరీర్ మొదలుపెట్టిన సూర్య. తమిళ్లో స్టార్ హీరో, ఒకప్పుడు విజయ్కి పోటీ ఇచ్చిన యాక్టర్ కదా. కానీ ఆ సూర్య మాత్రం గత 10 ఏళ్లలో ఎలాంటి స్ట్రగుల్స్ చూశారో తెలుసా. అంటే విజయ్ పీక్స్లో ఉండగా 2016 to 26 అనే పీరియడ్లో సూర్యకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా 1 by 1 చూద్దాం. నేను కొన్ని సినిమాల పేర్లు చెప్తా చూడండి. 2016లో 24 అనే సినిమా వచ్చిందట. సైన్స్ ఫిక్షన్, చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఏదో మిస్ అయినట్టు ఫీలింగు ఆళ్ళ సరిగ్గా. సింగం సిరీస్లో సింగం 3 వచ్చింది. మొదటి 2 సినిమాలతో పోలిస్తే సింగం 3 డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత ఎన్జీకే లాంటి సినిమా తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. కోవిడ్ టైంలో 2020-21లో సూర్యారాయపట్టు, జై భీమ్ ఈ 2 తెలుగులో కూడా ఆడుంటాయి బాగా. క్రిటికల్లీ అక్లైమ్డ్ అవార్డ్స్ వచ్చినాయి. అసలు సూర్య పర్ఫార్మెన్స్ స్టన్నింగ్ అని ఉంటారు కానీ అందరూ కమర్షియల్గా మాత్రం థియేటర్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేక అవకాశం అందుకోలేకపోయారు. బహుశా థియేటర్లో రిలీజ్ అయితే ఆడేవేమో. ఆ తర్వాత చూడండి 2022లో ఒక సినిమా వచ్చింది, అది కూడా ఫ్లాపే. కంగువా అయితే కుంగుతావా కుంగవా అన్నట్టు ఉంటుంది ఆ రిజల్ట్. ఆ సినిమా కూడా అంతే. ఆ రెట్రో కార్తీక్ సుబ్బరాజు లాంటి డైరెక్టర్ కూడా సూర్యకి హిట్ ఇవ్వలేకపోయాడా అనిపించింది. కానీ 2026లో కురుప్పు ఈ సినిమా తెలుగులో కూడా వచ్చింది కదా. ఆర్జే బాలాజీ కమెడియన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా సర్ప్రైజింగ్గా హిట్ అయింది, ఊహించినంత వసూళ్లు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్
ఈ మధ్యకాలంలో వచ్చిన ఇండియన్ సినిమాల్లో బెస్ట్ అన్నట్టుగా మాట్లాడుకునే పరిస్థితి కదా. అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు కూడా ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. చూడండి, విజయ్ పీక్స్లో ఉన్న 10 ఏళ్ళు సూర్య స్ట్రగుల్ అయ్యారు. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో స్టీరింగ్ వదిలేసి పొలిటికల్ గేరు మార్చారో ఆయన అమాంతం అక్కడ సీఎం అయిపోయి హీరోని మించిన ఎలివేషన్ రియల్ లైఫ్లో కూడా సాధించారనుకోండి. కానీ విజయ్ సినిమాలు వదిలేసిన వెంటనే సూర్య ఫార్చ్యూన్స్ అమాంతం తిరగబడ్డం కనపడతా ఉంది కదా. అఫ్కోర్స్ ఇది కోయిన్సిడెంటలే కావచ్చు. ఇంతకుముందు విజయ్ ఎఫెక్ట్ వల్ల సూర్యకేం ఫెయిల్యూర్స్ రాలా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్. కానీ కోయిన్సిడెంటలే, కానీ చాలా ఇందులో ప్రాక్టికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో చెప్పే ముందు అసలు సూర్య కెరీర్ ఇంతలా డిప్ అయింది ఎందుకని 10 ఏళ్ళుగా అనేది మనం మాట్లాడుకుని తీరాలి. ఇందులో 2-3 రీజన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయిన శివ లాంటి డైరెక్టర్లను తీసుకొచ్చి కంగువా లాంటి సినిమాలు తీయటము, తర్వాత అసలు రిలీజ్ విషయంలోనూ ప్రమోషన్స్ విషయంలోనూ కనీసం స్ట్రాటజీ లేకుండా ఉండటము, ఇంకొన్ని ఆ ఎన్జీకే లాంటివి అయితే అజిత్ని విజయ్ని చూసి సూర్య మనసు పాడు చేసుకున్నారు అని ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అజిత్ విజయ్ స్పెషాలిటీ అంటే తమిళ సినిమాలు తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళిద్దరి స్పెషాలిటీ ఏంటో. పెద్ద స్టోరీ ఎక్కర్లా, హీరోయిజం ఉంటుంది, ఎక్కడో చిన్న హుక్ ఎలిమెంటో మ్యూజిక్కో ఉంటుంది. అజిత్ అయితే అలవాగ్గా లుంగి ఎగ్గట్టే వెళ్ళిపోతుంటారు. విజయ్ అయితే కనుక ఏదో డ్యాన్స్ మూమెంట్ ఉంటుంది, ఇలాంటి హుక్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది, సినిమా ఆడేస్తుంది. కానీ సూర్యకి అలా ఎలా నడుస్తుంది? నడవదు కదా. ఎందుకంటే సూర్యలో పర్ఫార్మర్ని చూశారు నాట్ ఓన్లీ తమిళ ఆడియన్స్, అక్రాస్ ఇండియా. గజనీ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ సూర్య మాత్రమే చేశాడు అనిపించే క్యారెక్టర్స్ మనకి చాలా కనపడతాయి కెరీర్లో. పైగా పీక్స్లో ఉండగానే శివపుత్రుడు లాంటి మల్టీ స్టారర్స్ని సూర్య యాక్సెప్ట్ చేసిన తీరు ఆ పికింగ్ని చెప్తుంది కదా. అంతెందుకు, వైఫ్ జ్యోతిక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీజేపీ మీద కామెంట్ చేస్తుంటారు, కాక్రోచ్ను పొగుడుతుంటారు. ఆమెను ముందు పెట్టుకొని ఈ మధ్యన దురంధర్ మీద సూర్య ఏం కామెంట్ చేశారు? దురంధర్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఎవ్రీ క్రాఫ్ట్. వెల్ మేడ్ ఫిలిం అంటా ఉన్నారు కదా. అఫ్ కోర్స్ నాది కూడా అదే ఒపీనియన్. దురంధర్ అంటే సినిమాటిక్ బ్రిలియన్స్. సినిమాలాగా చూస్తే మాత్రం అద్భుతం కదా. ఆ మేకింగ్ చాలా తెలివిగా తీశాడు ఆదిత్యధర్. అంటే ఎంత ప్యాషనెట్గా ఉంటాడు సూర్య అని చెప్పడానికి ఆ డైలాగ్ తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. మరి ఇంత ప్యాషనెట్గా ఉన్న 10 ఏళ్ళుగా స్ట్రగుల్ అవడం కనపడింది. సడన్గా ఫ్రమ్ నోవేర్ అంత గొప్ప అద్భుతం అనిపించే మూమెంట్స్ అంతగా లేవేమో అని అనుకున్నా కానీ ప్రీవియస్ మూవీ కరుప్ప ఆర్జే బాలాజీ తీసింది, అన్ని కోట్లు అంత కలెక్షన్స్ వసూలు చేసిందంటే తమిళ ఆడియన్స్ విజయ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక వాక్యూమ్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ వాక్యూమ్ని సూర్య ఆక్యుపై చేస్తున్నారు. అందుకోసమే విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా చూడండి, ఇప్పుడు అసలు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటారు కదా, అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంది. పైగా ఈ సినిమా గురించి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ రేపట్లో అన్ని టెంప్లెట్ అండ్ ఎలివేషన్ ఓరియంటెడ్ మూవీస్ అయిపోయినాయి కదా. కేజీఎఫ్ అయినా, పుష్ప అయినా, ఇంకోటైనా మొత్తం ఒక హీరో ఉంటాడు, ఆయన కింద నుంచి పైకి ఎలా వచ్చేసాడు, అండర్ డాగ్ అనిపించే ఒక ఫైటింగ్ స్పిరిట్ మాత్రమే ఉంటుంది అందులో. వేరాజ్ విశ్వనాథ్ అండ్ సన్స్ వచ్చేసరికి ఫ్యామిలీ, ఎమోషన్స్, డ్రామా, ఇంత కాంపాక్ట్గా ఇన్ని ఎలిమెంట్స్ని ఒక దగ్గర పోసిన సినిమా మరొకటి లేదు అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. అందుకోసమే ఇప్పుడు సూర్యకి మళ్ళీ గ్లోరీ తిరిగి వస్తూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. పైగా చాలా ఇంట్రెస్టింగ్గా విశ్వనాథ్ అండ్ సన్స్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. బహుశా కెరీర్ రివైవ్ అవుతున్నందుకు, ఆ వాక్యూమ్ని వదిలిపెట్టేసినందుకు కృతజ్ఞతగా ఈ డైలాగ్ రాశారేమో అనిపించింది నాకైతే. ఏం డైలాగ్ అదే? ఓ మహిళ కోరుకుందంటేట అవతల వాడికి పెళ్ళయిందా, కుటుంబం ఉందా, సొసైటీ ఏమనుకుంటుంది అనేది కూడా ఆలోచించదట. మహిళ అంత కమిటెడ్గా ఉంటే ఆ రిలేషన్ ఆటోమేటిక్గా నిలబడుతుందట. ఎవరు గుర్తొచ్చారు? ఎవరి గురించి చెప్తున్నారు? అంటే ఒక రకంగా కృతజ్ఞతగా ఈ డైలాగ్ రాశారేమో, గ్లోరిఫై చేశారేమో ఆ మూమెంట్ని అని అనిపించింది నాకు. ఇప్పుడు అర్థమైంది కదా ఈ స్టోరీలో సెల్యూట్ ఎందుకో. ఆ సెల్యూట్ యాక్చువల్గా సూర్య సినిమా చేసింది, అవునా కదా? అందుకోసమే కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు అవసరం లేదనో, లేదంటే అమాంతం అంతకంటే ఎక్కువ సాధిస్తామని వదిలేసిన ఆపర్చునిటీ ఇంకొందరికి అద్భుతమై కలిసి వస్తుంది. కొన్ని కెరీర్స్ని కొన్నిసార్లు రివైవ్ చేస్తుంది, అంతేనా? విజయ్ ఎగ్జిట్ తర్వాత వచ్చిన వాక్యూమ్ హీరో సూర్యకి కలిసి రావటాన్ని బట్టి చూస్తే యాజ్ ఇట్ ఈస్గా అనుకోకపోయినా ఆల్మోస్ట్ సినారియో అయితే సేమ్ కదా. 10 ఏళ్ల గ్రాఫ్ చూసాము, సిచ్యువేషన్ చూసాము, విజయ్ వదిలేసిన వెంటనే మళ్ళీ రైజ్ అవటం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సిమిలారిటీస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అఫ్కోర్స్ సినిమాటిక్గా ఆలోచిస్తే సూర్య లాంటి హీరో లైమ్ లైట్లో ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటే, దూకుడుగా సక్సెస్తో ముందుకెళ్ళేటట్టుగా ఉంటే మంచి స్టోరీలు రావచ్చు, మంచి సినిమాలు పడవచ్చు.
ఎంటర్టైన్మెంట్తో పాటు ఎగ్జైట్మెంట్ కూడా ఉండొచ్చు మనందరికీ. ఈ ఓవరాల్గా ఈ సినారియో చూస్తే ఏమనిపించింది కామెంట్ చేయండి. సినిమాలు, రాజకీయం, లైఫ్ ఇవన్నీ కలిసిపోయిన విషయం కదా ఇప్పుడు మనం మాట్లాడింది. అందుకే మీ ఒపీనియన్ చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్.